మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతానన్నారు భూమా అఖిలప్రియారెడ్డి. తన నాన్నగారి లక్ష్యాలకు తగ్గట్టు పనిచేస్తానన్నారు ఆమె. పరిస్థితులే తనను ఎప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భూమా అఖిలప్రియ కేబినెట్ లో ఆ మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఆమె పేరు ఖరారైంది. ముఖ్యమంత్రిని కలిసి అఖిలప్రియ ఇప్పుడే వెలుపలకు వచ్చారు. ఒకసారి మనం అఖిలప్రియతో మాట్లాడదాం. మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. తక్కువ కాలంలో ఇన్ని పరిణామాలు, ఒక పక్క రాజకీయాల్లోకి వచ్చారు, మరో పక్క కొన్ని విషాద ఘటనలు, మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఒక పదవిని చేపట్టబోతున్నారు. ఏం చెప్తారు, ఎలా చూస్తారు ఇవన్నింటిని? నిజంగా అంటే మీరు చెప్పినట్టుగా నేను రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో నేను చూడాల్సినవి ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు రావడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మా రాజకీయాల్లోకి వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావడం అనేది నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడము, మరి భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు ఈ మంత్రి పదవి రావడం కూడా నిజంగా ఎలా చూడాలో నాకే తెలియట్లేదు. కానీ ఏదైతే వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత బాధ్యతలు వచ్చాయో అవన్నీ కూడా మేము మా మీదకి తీసుకోవడం జరిగింది. అటు ఫ్యామిలీకి సంబంధించిన కానీ, లేకపోతే నంద్యాల ఆలగడ్డకు సంబంధించిన క్యాడర్ ప్రజలు, ఈ డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మరి మా మీద మేము తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనికి న్యాయం చేస్తానని నా మీద నాకు నమ్మకం ఉంది. నాన్నగారు ఇన్సిడెంట్ జరిగినటువంటి నెక్స్ట్ డే మీరు అసెంబ్లీకి రాగలిగారు అంటే ఎట్లా ఒక బ్రేవ్ ఉమెన్గా మిమ్మల్ని చూడొచ్చా? ఏ రకంగా చూడాలి? బ్రేవ్ ఉమెన్గా ప్రూవ్ చేసుకోవాలైతే నేను ఆ రోజు అక్కడికి రాలేదండి. ఎందుకంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది మరి మా వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వాలనే ఒక ఆలోచనతో నేను కూడా ఆ రోజు మరి అసెంబ్లీకి రావడం జరిగింది. నిజంగా అంటే ఆ రోజు నేను అసెంబ్లీకి వస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను ఆ రోజు ఇంట్లో కూర్చొని ఏడవడం కన్నా ఈరోజు అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి గారి కోసము సంతాన సభ పెట్టినప్పుడు నాకు తప్పకుండా అది అటెండ్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. నాకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా నేను చేస్తాను, మీరు ఎవరు భయపడకూడదు అనే ఒక మెసేజ్ పంపించాలని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు ఏమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ మీద ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవుతున్నారు వీటికి? ఎలా ప్రిపేర్ అవుతున్నాం అంటే సిచ్యువేషనే మమ్మల్ని ఆటోమేటిక్గా ప్రిపేర్ చేస్తుందండి. మేము ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడు మేము అనుకోలేదు. బట్ ఎటువంటి ఇన్సిడెంట్ అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా వీళ్ళైతే కరెక్ట్గా చేస్తారు, భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే కరెక్ట్గా చేస్తారు, మాకు అండగా ఉంటారనే ఒక భరోసా ఈరోజు ఆలగడ్డ ప్రజలకి, నంద్యాల ప్రజలకి ఇవ్వడం జరిగింది. మేము తప్పకుండా మరి ఏదైతే మంత్రి పదవి బాధ్యతలు నాకు ఈరోజు అప్పచెప్పారో దానికి కూడా న్యాయం చేస్తానని నాకు నా మీద నమ్మకం ఉంది. భూమా, ఇప్పుడు అఖిలప్రియ అంటే కేవలం ఆలగడ్డకో, నంద్యాలకో, లేకపోతే కర్నూలు జిల్లాకో కాదు. ఇప్పుడు మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం మొత్తానికి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. దాని అంతా అడ్రస్ చేయాలి. మీరు ఎలా చేయబోతున్నారు అంటే ఏ రకంగా ఉంది మీ ప్రిపరేషన్? చూడండి, ఎటువంటి బాధ్యతలైనా చేయగలుగుతాం నమ్మకం నాకుంది. నా చదువు కానీ, ఇంకొకటిగా ఎక్స్పీరియన్స్ కానీ, నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు చెప్పే అడ్వైజులు తీసుకొని తప్పకుండా మరి ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ పోర్ట్ఫోలియో కింద నేను న్యాయం చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఫాదర్కి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉండే ఉంటాయి. ఆ లక్ష్యాలన్నీ నాకు ఎప్పటికీ గుర్తుంటాయండి. లాస్ట్ చనిపోయే వరకు కూడా ఆయన దాని గురించి ఆలోచించారు కాబట్టి అవి ఇంకా నాకు వినిపిస్తూనే ఉన్నాయి. తప్పకుండా దాని మీద నేను కృషి చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా మరి నంద్యాలకు సంబంధించి ఏదైతే భూమా నాగిరెడ్డి గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తానని ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా నేను ఆ కార్యక్రమాలన్నీ చేస్తానని కూడా నాకు నమ్మకం ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడంపై ఇప్పటికే ప్రతిపక్షం కొన్ని విమర్శలు మొదలుపెట్టింది. రేపు మీరు కూడా ఆ విమర్శను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏం చెప్తారు వాళ్ళు? మేము వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడే మేము చాలా క్లియర్గా ఏదైతే డెవలప్మెంట్ కోసం మేము రావాలనుకున్నామో దానికోసము మేము పార్టీ మారుతున్నామని ఆ రోజు క్లియర్గా భూమా నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఒకవేళ మేము రాజీనామా చేసి రావాలని చెప్పి ఆ రోజు మా మీద విమర్శలు పెట్టినా కూడా మేము దేనికైనా రెడీ అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నారంటే ప్రజలందరూ కూడా పోటీకి వెళ్ళడానికి
చేయడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు మేము రాజీనామా చేసి మరి పోటీకి వెళ్ళాలంటే తప్పకుండా దాన్ని కూడా మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అఖిలప్రియ గారు. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాజీనామా చేయాలి, ఎన్నికలకు వెళ్ళాలంటే ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ విషయంలో తాము వెనకాడమని అఖిలప్రియ చెప్తున్నారు. ఇదే సమయంలో ఒక విచారకరమైనటువంటి పరిస్థితుల్లో తాను క్యాబినెట్లోకి రావడంపై ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తానని అఖిలప్రియ అభిప్రాయపడతా ఉన్నారు. ఎన్టీవీ టీమ్, సీఎం రెసిడెన్స్.